హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో పల్సర్ 150 2012 మోడల్ కి వైరింగ్ కిట్ ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. మీరు వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వైరింగ్ కి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే, సో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది మెండా కంపెనీకి సంబంధించిన వైరింగ్ కిట్. మెండా అనేది మంచి కంపెనీనే. దీని కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ వరకు ఉంది. ఒరిజినల్ కి మెండాకి 400 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రెసెంట్ మా ఏరియాలో మెండానే అవైలబుల్ గా ఉంది, అందుకే దీన్ని తీసేసుకుందాం. ప్రెసెంట్ మీకు వీడియోలు కనిపిస్తున్న ఈ బైక్ మోడల్ వచ్చేసి 2012 మోడల్ అన్నమాట. ఇది BS3 కాబట్టి ఇందులో UG4 వైరింగ్ కిట్ ని యూజ్ చేస్తారు. మీరు ఆటోమొబైల్స్ లో కానీ షోరూమ్ లో కానీ మీ బైక్ మోడల్ ని కరెక్ట్ గా చెప్తే వాళ్ళు మీ బైక్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే వైరింగ్ ని ఇచ్చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, thumbnail లో వైరింగ్ ఎలా ఉంటే ప్రమాదం అని చెప్పి నేను మెన్షన్ చేశా కదా, ఈ బైక్ వైరింగ్ చూసారా, ఎక్కడికెక్కడికి జాయింట్సే ఉన్నాయి. మొత్తం డైరెక్ట్ చేస్తారు, ఫ్యూజ్ బాక్సే లేదు ఈ బైక్ లో. ఇలా బైక్స్ లో వైరింగ్ అనేది జాయింట్స్ తో డైరెక్ట్ గా ఉంటే చాలా రిస్క్ అనమాట. స్పీడోమీటర్స్ కాలిపోతాయి, హెడ్ లైట్, సిగ్నల్ లైట్స్ ఇవన్నీ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్ని కేసెస్ లో బైక్స్ కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వైరింగ్ అనేది బాగా సెన్సిటివ్ కాంపోనెంట్. ఇలా మీ బైక్స్ లో వైరింగ్ అనేది పూర్తిగా పాడైపోతే కంపల్సరీగా మీరు చేంజ్ చేసుకోండి. ఇంకోటి, కొత్త వైరింగ్ పైన UG4 అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఇలా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట బైక్ కి తగినట్టుగా వైరింగ్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాత వైరింగ్ కిట్ ని బైక్ నుండి టోటల్ గా రిమూవ్ చేసేసుకోవాలి. నేను ఈ ట్యాంక్ ని, ఈ డోర్స్ ని ఓపెన్ చేయడం మీకు చూపించలేదు, వీడియో లెంత్ అవుతుందని చెప్పి. పాత వైరింగ్ కిట్ ని బైక్ నుండి టోటల్ గా రిమూవ్ చేసుకున్న తర్వాత వీడియోలో కనిపిస్తున్న విధంగా కొత్త వైరింగ్ కిట్ ని చాసిస్ కి ఫిట్ చేసుకోవాలి నీట్ గా. ఫస్ట్ హెడ్ లైట్ జాకులు, హార్న్ జాకులు ఫిట్ చేసుకోవాలి. మేము అవే పెడుతున్నాము. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ దగ్గర 3 బోల్ట్స్ ఉంటాయి, వాటిని లూజ్ చేసుకుంటే CDI కాయిల్ జాక్స్ అలానే బ్యాటరీ జాక్స్ ఫిట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇప్పుడు మేము అవే ఫిట్ చేస్తున్నాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ ఉంది కదా, ఈ మడ్ గార్డ్ కూడా మీరు లూజ్ చేసుకుంటే రెక్టిఫై జాక్స్ అలానే టైల్ సెక్షన్ జాక్స్ అనేవి సింపుల్ గా మీరు ఫిట్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా వైరింగ్ కిట్ ని ఫిట్ చేసినప్పుడు ఎయిర్ ఫిల్టర్ ను అలానే మడ్ గార్డ్ ను లూజ్ చేసుకుంటే వైరింగ్ అనేది సింపుల్ గా మీరు ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు వైరింగ్ ని సెట్ చేసేటప్పుడు కొన్నిసార్లు టైట్ గా ఉంటుంది, ఒకేసారి లాగేయొద్దు. మీరు నిదానంగా చూసుకుంటే సెట్ చేసుకోండి. మీరు ఒకేసారి లాగేస్తే వైరింగ్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు చాసెస్ లో ఇరుకుపోతుంది అనమాట వైరింగ్ జాక్స్ అనేవి. సో చూసుకుంటూ మీరు నిదానంగా సెట్ చేసుకోండి. నా వాయిస్ ఓవర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అలానే వీడియోను కూడా బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఎలాగా సెట్ చేయాలి అనే దాని గురించి. సో ఓవరాల్ గా వైరింగ్ ని సెట్ చేయడం అయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, హెడ్ లైట్ సిస్టమ్ అలానే హార్న్ జాక్స్ అనేవి ఫ్రంట్ ఉంటాయి. తర్వాత ఇగ్నిషన్ కాయిల్ జాక్స్, CDI కాయిల్ జాక్స్, బ్యాటరీ కనెక్షన్ జాక్స్ ఉంటాయి. లాస్ట్ లో రెక్టిఫై జాక్స్ అలానే టైల్ సెక్షన్ సంబంధించిన జాక్స్ అనేవి ఉంటాయి. సో ఇది ప్రాసెస్ అనమాట, ఇలా ఫిట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇదే ఫ్యూజ్ బాక్స్. టోటల్ గా ఈ బైక్ లో 2 ఫ్యూజ్ బాక్స్ అనేవి ఉంటాయి. ఇందులో గ్లాస్ టైప్ ఫ్యూజ్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గ్లాస్ టైప్ ఫ్యూజ్ ఎలా ఉంటుందో అలానే పిన్ టైప్ ఫ్యూజ్ ఎలా ఉంటుందో ఈ బైక్ లో గ్లాస్ టైప్ ఫ్యూజ్ ని యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము హార్న్ పిన్స్ ని సెట్ చేస్తున్నాము. రైట్ సైడ్ 2 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి, టోటల్ గా 4 పిన్స్ ఇక్కడ మేము ఫిట్ చేస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇగ్నిషన్ కాయిల్ కి ఒక జాక్ ఫిట్ చేయాలి, రెడ్ కలర్ లో ఉంటుంది. అలానే ఒక పిన్ ని కూడా సెట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇగ్నిషన్ కాయిల్ కి ఒక జాక్ అలానే ఒక పిన్ ని సెట్ చేయాలి. ఫస్ట్ కాయిల్ కి అలా సెట్ చేసామో సెకండ్ కాయిల్ కూడా అలానే సెట్ చేసుకోవాలి. అక్కడ రెడ్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఉంటుంది. ఎందుకంటే పల్సర్ కి 2 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి కాబట్టి 2 కాయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ లైట్ సిస్టమ్ జాక్స్ ని ఎలా ఫిట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కలర్ కోడింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు. అయినా సరే నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్దగా ఇక్కడ 2 జాక్స్ ఉన్నాయి కదా, ఎల్లో అండ్ బ్లూ, ఇవి మీటర్ కి సంబంధించిన జాక్స్ అనమాట. వీటిని టైట్ గా పెట్టుకోండి, ఇవి 2 కన్సోల్ కి వెళ్తాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ ఉంది కదా, ఇది కంట్రోల్ యూనిట్ కి సంబంధించిన జాక్ అనమాట. అలానే కింద ఉన్న ఈ వైట్ జాక్ అనేది స్పీడోమీటర్ వరం కి సంబంధించింది. ఇంకా 2 జాకులు మిగిలాయి, ఒకటి సిగ్నల్ లైట్, ఇంకోటి క్లచ్ స్విచ్.
ప్రెసెంట్ ఈ బైక్ లో క్లచ్ స్విచ్ లేదు కాబట్టి ఎల్లోని మేము పక్కన పెట్టేస్తున్నాము. మీ బైక్ కి క్లచ్ స్విచ్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఫిట్ చేసేసుకోవచ్చు ఎల్లో జాక్ ను. సో ఇది ఓవరాల్ గా ఈ సిస్టమ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ సిస్టమ్ జాక్ ని సెట్ చేయాలి. ఈ చిన్న జాక్ సిగ్నల్ లైట్ ది, ఈ రెడ్ కంట్రోల్ యూనిట్ అనమాట, ఈ ఎల్లో ఏమో స్విచ్ కిట్ ది. తర్వాత 2 రెడ్ జాకులు ఉంటాయి, వాటిని ఫిట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ బైక్ లో ఇగ్నిషన్ డైరెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ జాక్ అనేది లేదు. మీ బైక్ లో ఇగ్నిషన్ అనేది డైరెక్ట్ గా ఉండదు కాబట్టి ఈ వైట్ జాక్ ని మీరు ఫిట్ చేసేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ బైక్ లో డైరెక్ట్ చేశారు కాబట్టి బయట నుంచి ఒక జాక్ తీసుకొచ్చి మేము ఫిట్ చేయాలి. మా దగ్గర ఒకటి ఉంది, అది సెట్ చేస్తున్నాము. సో ఇది ఓవరాల్ గా ఈ రైట్ సైడ్ సిస్టమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ ట్యాగ్ ఉంటుంది, దీన్ని చాసిస్ కి పెట్టి టైట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు CDI కాయిల్ కనెక్షన్ చూద్దాం. ఇంకోండి ఈ CDI కాయిల్ కి ఒక చిన్న జాక్ పెద్ద జాక్ ఉంటాయి, ఇవి 2 కనెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 జాక్స్ ను కనెక్ట్ చేసుకొని CDI కాయిల్ పొజిషన్ లో కరెక్ట్ గా పెట్టేయాలి కిందకి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 2 పెద్ద జాకులు ఉంటాయి, ఇవి బ్యాక్ సైడ్ కాయిల్ కి సంబంధించినవి, వీటిని కూడా సెట్ చేసుకోండి. ఇంకోండి ఎక్కడ ఉంది చూసారా, ఇది రెక్టిఫైర్ అనమాట. ఇక్కడ రెక్టిఫైర్ కూడా కనెక్షన్ ఇచ్చేయాలి. ఎర్త్ పిన్ ఉంటుంది, అలానే మెయిన్ సప్లై ఉంటుంది, ఇవి 2 కూడా మీరు సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ వైట్ జాక్ ఉంది కదా, ఇది టేల్ లైట్ కి సంబంధించింది. ఈ రెడ్ జాక్ నెంబర్ ప్లేట్ లైట్ కి సంబంధించింది. రిమైనింగ్ ఈ 2 జాక్స్ సిగ్నల్ లైట్ కి సంబంధించినవి. ఇవి ఫిట్ చేసుకుని నీట్ గా పైన కవర్ కప్పేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 చిన్న జాక్స్ ఉంటాయి, ఇవి బ్యాక్ సైడ్ బ్రేక్ కి సంబంధించినవి, ఇవి సెట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ రెడ్ కలర్ లో జాక్ ఉంది కదా, ఇది పెట్రోల్ ట్యాంక్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పవర్ కాయిల్ జాక్ అనమాట. ఇది పోతే బండికి సప్లై అనేది రాదు, బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది ఒక మెయిన్ కాంపోనెంటే. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ కాయిల్ కి బ్యాటరీ ప్లస్ పిన్ ని సెట్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ప్లస్ పిన్ ని సెట్ చేసుకున్న తర్వాత పైన కవర్ కప్పేయాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ లో 2 జాక్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇవి మెయిన్ గా బ్యాటరీ నుండి పవర్ ని సప్లై చేస్తాయి. నెక్స్ట్ బ్యాటరీ ప్లస్ కి రెడ్ పిన్ ను, మైనస్ కి బ్లాక్ పిన్ ని సెట్ చేసుకొని పైన కవర్ ను కప్పేయాలి. ఈ కవర్స్ ని మీరు ప్రాపర్ గా సెట్ చేసుకోకపోతే పిన్స్ దగ్గర వైట్ రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ బైక్ వైరింగ్ కనెక్షన్ అనేది టోటల్ గా అయిపోయింది. 1కి 2 సార్లు ఈ వీడియోని మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా మీరు కూడా ఫిట్ చేసేసుకోవచ్చు. నేను మీకు క్లియర్ గా వైరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ను మీకు చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ స్పీడోమీటర్ ఆన్ చేస్తున్నాను. స్పీడోమీటర్ ఆన్ అయింది, స్విచ్ గిట్ల లైట్స్ వస్తున్నాయి, హెడ్ లైట్ ఆన్ అయింది, బ్యాక్ సైడ్ టేల్ లైట్ ఆన్ అయింది, సిగ్నల్ లైట్స్ వస్తున్నాయి, అలానే హార్న్ కూడా మోగుతున్నాయి. సో టోటల్ గా ఈ బైక్ లో అన్ని వర్క్ అవుతున్నాయి ప్రాపర్ గా. సో ఇలాగా పల్సర్ 150 లో వైరింగ్ ని సెట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.